సో ఒకసారి నేను జరిగింది అయితే మనం అయితే సింపుల్ గా రివిజన్ చేసేద్దాం. సో చాప్టర్ 1 నెట్వర్క్ బేసిక్స్ అనమాట. సో ఈ ప్రపంచంలో చాలా నెట్వర్క్ డివైజెస్ అయితే ఉంటాయి. సో ఆ డివైజెస్ అన్ని కూడా కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే ఒక నెట్వర్క్ కి అయితే కనెక్ట్ అయి ఉండాలి. అవి ఎలాగన్నా కనెక్ట్ అవ్వచ్చు, వైర్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే వైర్ లేకుండా కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో ఎప్పుడైనా కానీ వైర్ అంటే కరెంట్ వైర్ అంటే అవి కాదు, డేటా కేబుల్స్ అంటారని నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. డేటా కేబుల్స్ ద్వారానే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ రిసీవ్ అవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్తాను. వైర్ ఏమైంది, ఈ డేటా కేబుల్ వైర్ అనేది ఏముంది, ఒక సర్వర్కి అయితే అటాచ్ అయితే అవుతుంది, అవునా? ఒక సర్వర్కి అటాచ్ అయితే అవుతుంది. సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే ఈ డేటా కేబుల్లో వైర్ అనేది బ్లూ కలర్ వైర్ ఉంది చూసావా, బ్లూ కలర్ వైర్ కి ఇంజక్షన్ పిన్ ఉంది. ఆ ఇంజక్షన్ పిన్ ని ఏమంటారు అంటే మెయిల్ పోర్ట్ అంటారు. అటు సైడ్ రిసీవర్ పోర్ట్ ఒకటి ఉంటుంది చూసారా, అటు సైడ్ ఏంటి రిసీవర్ పోర్ట్ అనమాట. సో రిసీవర్ పోర్ట్ అది సర్వర్ సైడ్ ఇంజెక్ట్ చేసుకోవడానికి ఒక స్మాల్ బాక్స్ లా కనబడుతున్నా మీకు, దాన్ని ఏమంటారంటే రిసీవర్ పోర్ట్ అంటారు. ఇటు వైర్ అనేది ఇంజెక్ట్ చేస్తుంది కదా, దాన్ని ఏమంటారంటే మెయిల్ పోర్ట్ అంటారు. ఓకేనా, ఇంజెక్ట్ చేసేది ఏంటి మెయిల్ పోర్ట్, రిసీవ్ చేసుకునేది ఏంటి ఫీమేల్ పోర్ట్. అదైతే గుర్తుపెట్టుకోండి. సో నెట్వర్క్ లో చాలా ఫండమెంటల్స్ అయితే ఉంటాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేసా. లైక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి, మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి, ఈ ప్రోటోకాల్స్ ఎలా పనిచేస్తూ ఉంటాయి, డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్, ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో హెచ్టిటిపి అని చెప్పి అలాంటిది, టీసీపీ ఐపీ లేదా ఎస్ఎంటీపీ అని చెప్పి ఇలాంటి వారి గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. కాకపోతే మనకి చిన్ని అనుకుంటా ఎవరు సంథింగ్ చెప్పలేదు. ఓకే, నో ప్రాబ్లం, నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్. సో ఐపీ అడ్రస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అంటే చూడండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటర్నెట్ లో ఒక ప్రోటోకాల్ లాగా పనిచేస్తుంది ఐపీ అడ్రస్ అనేది. సో ఈ ఐపీ అడ్రస్ ఉండటం వల్లనే మనం ఏంటి అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ తో కమ్యూనికేట్ చేసుకోవడానికి అయితే అవుతుంది. అది ప్రపంచం వైడ్గా అయినా కానివ్వండి, లేకపోతే మన లోకల్ నెట్వర్క్ లో అన్నా కానివ్వండి, ఏవైనా నన్ను చెప్పినట్టు యూట్యూబ్ కానీ, వీడియోస్ కానీ, ట్వీట్ చూడటం కానీ, వెబ్ ని నావిగేట్ చేయడం కానీ, ఈమెయిల్ కానీ, జూమ్ కానీ, సంవాట్ చాలా ఉంటాయి. సో అట్లా ఐపీ అడ్రస్ అనేది 2 రకాలుగా ఉంటుంది, IPv4 అండ్ IPv6 అని ఉంటాయి. సో IPv4 లో అయినా IPv6 లో అయినా 32 బిట్స్ ఉంటుంది. బట్ IPv6 అనేది బేస్డ్ అపాన్ ద కలెక్షన్ ఆఫ్ డివైసెస్ బట్టి మీకు బిట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అని నేను నిన్న మీకు డీటెయిల్డ్ గా క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 8 నెంబర్లు ఈజ్ ఈక్వల్ టు 1 బైట్. సో 8 నెంబర్లను మనం ఏమంటాం అంటే 8 బిట్స్ చొప్పున కూడా అనొచ్చు మనం. ఓకేనా, సో ఇట్లా ఐపీ అడ్రస్ యొక్క ఎగ్జాంపుల్ IPv4 లో అయితే మనకి ఇట్లాగైతే ఉంటుంది. ప్రతి IPv4 లో అయినా IPv6 లో అయినా డాటెడ్ డెసిమల్ నొటేషన్ అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ 172 వచ్చింది అంటే ఏ క్లాస్ ఆఫ్ ఐపీ అడ్రస్, ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. 172 వచ్చిందంటే ఏ క్లాస్ ఆఫ్ ఐపీ అడ్రస్, క్విక్ గా ఏ క్లాస్ ఆఫ్ ఐపీ అడ్రస్, క్లాస్ ఏనా, క్లాస్ బీనా, క్లాస్ సీనా? ఫాస్ట్ ఎస్, క్లాస్ బి. సూపర్ రైట్. సో మీరు ఇలాగే ఉండండి, క్లాస్ బి. సో ఇంకా 16254.1 అనేది ఒక డాటెడ్ డెసిమల్ నొటేషన్ తో మీకు ఐపీ అడ్రస్ అనేది డిఫైన్ అవడం అయితే జరుగుతుంది. ఇది మొత్తం 32 బిట్స్ చొప్పున ఉంటుంది, లేదా 32 నెంబర్స్ చొప్పున కూడా ఉంటుంది. అయితే నేను చెప్పాను, కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే 0 1s లోనే అర్థమవుతుంది, ఆల్ఫాబెటిక్స్ లో అర్థం కాదు. సో ఈ 0 1s ని అర్థం చేసుకోవడానికి, అది మార్చుకోవడానికి సిపియుని యూజ్ చేస్తుంది. సో కోర్ ప్రాసెసర్ యూనిట్ అంటారు. సో ఇది పక్కన పెట్టండి, ఈ కోర్ ప్రాసెసర్ యూనిట్ గురించి నేను చెప్పలేదు కదా, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఐపీ అడ్రస్లలో క్లాసెస్ ఉంటాయి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. క్లాస్ ఏ ఏంటంటే లోకల్లో పనిచేయడానికి. అంటే ఇప్పుడు మీకు నేను ఒక బేసిక్ స్ట్రక్చర్ అయితే చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చేసి నేను ఇన్కాగ్నిటో విండో ఏమని చెప్తాను అంటే 127.0.0.0 అని చెప్పి నేను ఎంటర్ అయితే చేస్తాను. సో ఎంటర్ చేశాను అంటే ఒక నిమిషం, ఐపీ అడ్రస్. సో చూడండి, 127.0.0.0 ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ఐపీ ట్రాఫిక్ అని ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ మీరు ఎప్పుడైనా చూసుంటే కనుక దేర్ ఇస్ నో ప్లేస్ లైక్ 127.0.0.01. సో ఇది ఏ క్లాస్ కిందకి వస్తుంది, ఫాస్ట్ గా ఇది ఏ క్లాస్ కిందకి వస్తుంది, ఇంకోటి పర్నా డిస్కషన్ గ్రూప్ లో ఇది ఏ క్లాస్ కిందకి వస్తుంది. ఎస్, కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్ అనొచ్చు, కోర్ ప్రాసెసింగ్ యూనిట్ అని నేను ఎందుకు అన్నాను అంటే లోపల మీకు చేంజ్ అవుతుంది కాబట్టి దాని బేస్ మీద చేంజ్ అవుతుంది. బట్ డేటా మేనేజ్మెంట్ కాదు కదా అది చేసేది. క్లాస్ ఏ కిందకి వస్తుంది, రైట్? క్లాస్ ఏ కిందకి వస్తుంది, అవునా? 100%.
క్లాస్ ఏ కింద అయితే వస్తుంది. సో చూడండి, వై ఈజ్ లోకల్ హోస్ట్ ఐపీ అడ్రస్, లైక్ లోకల్ హోస్ట్ ఐపీ అడ్రస్ అనమాట. అర్థమైందా? ఇది లోకల్ హోస్ట్. ఈ లోకల్ హోస్ట్ అనే ఐపీ అడ్రస్ అనేది వేరే ఏ ప్రపంచానికి కనెక్ట్ అవ్వదు. ఎప్పుడన్నా మీరు ఇలాంటి ఇమేజ్లు తీసి సార్ ఐపీ అడ్రస్ చెప్పారు, దెర్ ఈస్ నో ప్లేస్ లైక్ 127.0.0.1 అన్నారు, మరి ఇదేంటి సార్ నాకు అర్థం కాలేదంటే, యాక్చువల్లీ ఇది చూడండి 127.0.0.1 అని నేను ఎంటర్ చేశాను. ఇది లోకల్ గానే మాత్రమే వస్తుంది. అంటే నేను ఏదన్నా సర్వర్ని కనుక రన్ చేస్తున్నాను అంటే నా సర్వర్ మాత్రమే చూపించడానికి, లేదా నేను ఏదన్నా పేజ్ పోస్ట్ చేస్తే నా డివైస్ లోకి చూపించడానికి. నీకు అర్థమవుతుందా? నా డివైస్ లోకి చూపించడానికి పనికొస్తుంది. బట్ మళ్ళీ అలా అని చెప్పేసి నేను ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకొని నెట్వర్క్ లోకి వెళ్తాను అంటే అక్కడ సర్వర్ ఏంటి, ఏ డివైస్ లో హోస్ట్ చేసావో అదే డివైస్ లోని నీకు రన్ అవడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే ట్యాబ్ తీసుకొని ఇక్కడ సర్వర్ రన్ చేశాను. నా నెట్వర్క్ లో 10 డివైస్లు అయితే ఉన్నాయి. నా నెట్వర్క్ లో అంటే 10 డివైస్లు ఉన్నాయి, కానీ హోస్ట్ చేసిన దాంట్లోనే నాకు పేజ్ అనేది కనబడుతూ ఉంటుంది అనమాట 127.0.0.1. బట్ ఇన్ సమ్ కేసెస్, సమ్ సిచ్యువేషన్స్ ఏంటి అంటే మనం ఇదే పేజ్ ని వేరే దాంట్లో కూడా హోస్ట్ చేయొచ్చు. బట్ మన నెట్వర్క్ లోనే అలా అని చెప్పి గ్లోబల్ గా కనెక్ట్ చేస్తామంటే కనెక్ట్ చేయలేము. సో దెర్ ఈస్ నో ప్లేస్ లైక్ 127.0.0.1. మనకి మనమే, ఎవడున్నాడు ఎవరికి వాడేది. ఓకేనా? సో ఇట్లా క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అన్నట్టయితే ఉంటుంది మీకు. ఓకేనా? సో ఎస్, కొంతమంది క్లాస్ బి అన్నారు. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 255 అనేది లాస్ట్. మీకు అర్థమవుతున్నా? 0.0.0.1 అని కాదు, 255 అనేది లాస్ట్ రా బిడ్డ. అర్థమవుతున్నా? తెలుసుకో. అండ్ పబ్లిక్ అడ్రస్, ప్రైవేట్ అడ్రస్. యాక్చువల్లీ నేను ఇది ఇప్పుడు చెప్పను, మీకు నెక్స్ట్ కేసెస్ లో చెప్తాను, అప్పుడు నీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఎందుకంటే ఇక్కడ కిందలా కొన్ని ఉన్నాయి, సో వాటి గురించి నీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు చెప్తే నీకు అర్థం కాదనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి అంటే నేను డిహెచ్సిపి అనేది తీసుకుంటాను. డిహెచ్సిపి ప్రోటోకాల్. బట్ ఈ ప్రోటోకాల్ చెప్పే ముందులా నేను ఇంకా ఐపీ అడ్రస్ గురించి ఇంకొక 3 విషయాలు అయితే ఉన్నాయి. ఆ 3 విషయాలను నేను నీకైతే కంప్లీట్ చేస్తాను. ఐపీ అడ్రస్ లో స్టాటిక్ ఐపీ అడ్రస్ అని ఒకటి ఉంటుంది, డైనమిక్ ఐపీ అడ్రస్ అని ఒకటి ఉంటుంది. స్టాటిక్ ఐపీ అడ్రస్, డైనమిక్ అంటే మీ అందరికీ తెలుసు, డైనమిక్ గా అసైన్ అవుతాయి అంటారు కదా. సో అట్లా ఈరోజు మీకు అసైన్మెంట్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైనమిక్ ఐపీ అడ్రస్ అండ్ స్టాటిక్ ఐపీ అడ్రస్. డైనమిక్ ఐపీ అడ్రస్ అండ్ స్టాటిక్ ఐపీ అడ్రస్. దీన్ని నేనైతే తీసుకొని వస్తాను. ఒక నిమిషం వెయిట్ చేయండి. ఇస్ దేర్ ఎనీ డిస్టర్బెన్స్ విత్ ఇన్ క్లాస్ లేదండి? డిస్టర్బెన్స్ ఉందా? బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుందా? అయితే చూడండి, ఇందులో నేను మీకు ఇచ్చిన ఈ రోజు టాస్క్ ఏంటి అంటే డైనమిక్ ఐపీ అడ్రస్ కి స్టాటిక్ ఐపీ అడ్రస్ కి డిఫరెన్స్ ఏంటి అని మీరు ఒక పీడిఎఫ్ చేసి అయితే నాకైతే పంపించాలి. ఓకేనా? అసైన్మెంట్స్ ఇంకోటి పర్నల్ బాట్ లో అసైన్మెంట్ అనే సెక్షన్ లో పంపించండి. ఓకేనా? ఐపీ అడ్రస్ గురించి ఇంకొక విషయం అయితే ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ అని ఒకటి ఉంటుంది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ అని ఒకటి ఉంటుంది. సో పబ్లిక్ ప్రైవేట్. ఇప్పుడు చూద్దాం. నెట్వర్క్ లో పబ్లిక్ నెట్వర్క్ అంటే ఏంటి? అందరికీ యాక్సెస్ అయ్యేది. మరి ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఏంటి? మనకి మాత్రం యాక్సెస్ అయ్యేది. అవునా? ప్రైవేట్ అంటే మనకి మనం మాత్రమే నెట్వర్క్ అనేది పెట్టుకుంటాం. 100% గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. అలా పబ్లిక్ దాంట్లో డివైస్ ని గుర్తించడానికి అసైన్ అయ్యే ఐపీ అడ్రస్ ఏమంటారు అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ అని పేరుతో పిలుస్తారు. ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి అంటే ఒక ప్రైవేట్ నెట్వర్క్ అనేది మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ప్రైవేట్ లో డివైస్ అనేది ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది అసైన్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక బేసిక్ ఎగ్జాంపుల్ అయితే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు ఏమనుకున్నా నాకు ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ డిఎన్ఎస్ లీక్ టెస్ట్ అయితే నేను చేస్తాను. డిఎన్ఎస్ లీక్ టెస్ట్. సో డిఎన్ఎస్ లీక్ టెస్ట్ చేసినప్పుడు నాకు ఒక ఐపీ అడ్రస్ అయితే రావడం అయితే జరుగుతుంది, 157.48.242.96. అయితే ఇప్పుడు ఇది పబ్లిక్ అంటారా ప్రైవేట్ అంటారా? ఇది పబ్లిక్ అంటారా ప్రైవేట్ అంటారా? ఫాస్ట్ గా ఇది పబ్లిక్ అంటారా ప్రైవేట్ అంటారా? ఎస్, నేను అదే చెప్తున్నా. మీరు అసలు నన్ను క్వశ్చన్ చేయదు, నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. పబ్లిక్, రైట్. ఇప్పుడు నో ప్రైవేట్ కాదండి. ఇది నేను ఒక నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉన్నా. ఇది నేను ఒక బయట ఎంతో మంది ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉంటారు కదా, ఆ ఇంటర్నెట్ లో నన్ను గుర్తించడానికి ఒక ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేస్తుంది. అది పబ్లిక్ ఐపీ అడ్రస్. మరి ప్రైవేట్ అడ్రస్ అంటే ఏంటి? ప్రైవేట్ అడ్రస్ అంటే సిఎండి తీసుకొని మనం ఏం చేస్తామంటే ఇక్కడ
ఇక్కడ ఐపీ కాన్ఫిగ్ అనేది ఇస్తాం. సో ఐపీ కాన్ఫిగ్ ఇచ్చినప్పుడు నేను ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాను. నేను ఏం చేశాను, ఒక నెట్వర్క్ అయితే క్రియేట్ చేశాను. ఆ నెట్వర్క్ లో నా డివైస్ ని గుర్తించడానికి 192.168.43.1 అనే అడ్రస్ ని అసైన్ చేశాను. చూడండి, ఇది నాది ఐపీ అడ్రస్సే, 157.48.242 అనేది నా అడ్రస్సే, బట్ ఇది కూడా నా అడ్రస్సే. ఈ రెండిట్లో నాకు ఏ అడ్రస్? ఇది ప్రైవేట్ 192.168.43.1. ఇదే అడ్రస్ ని వేరే నెట్వర్క్ లో వేరే వాడికి కూడా అసైన్ చేస్తుంది, సేమ్ అడ్రస్, కానీ ఆ పర్టికులర్ నెట్వర్క్ లో మాత్రమే. ప్రైవేట్ 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 100 ఉన్నాయి అనుకోండి, ఇలాంటి అడ్రస్లు ఒక 100 అసైన్ చేసుకుంటాయి ఆ నెట్వర్క్ హోస్ట్ వాళ్ళు. ఆ నెట్వర్క్ హోస్ట్ అంటే ఏంటి అని నేను తర్వాత చెప్తా. ఇదేంటి, ప్రైవేట్ గా ఒక నెట్వర్క్ లో నేను కనెక్ట్ అయినప్పుడు దీన్ని ప్రైవేట్ అడ్రస్ అంటారు, 192.168.43.1. ఇదేంటి, పబ్లిక్ అడ్రస్ అనమాట. ఈ పబ్లిక్ అడ్రస్ అంటే నేను ఇంటర్నెట్ కి అయితే కనెక్ట్ అయ్యి ఉన్నాను. సో ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఏంటి అంటే నాకు ఈ అడ్రస్ అనేది అసైన్ అవటం అయితే జరుగుతూ ఉంది. అర్థమైందా? ఈ రోజు మొబైల్ ఫోన్ లో మీరు అందరూ కూడా ఓపెన్ చేసి మీ యొక్క డిఎన్ఎస్ లీక్ టెస్ట్ చేసి ఒకసారి అయితే చెక్ చేయండి, అందరికీ వచ్చిందా లేదా. ఎస్, గ్లోబల్ నెట్వర్క్ కి కనెక్ట్ అయినప్పుడు పబ్లిక్ నెట్వర్క్ అవుతుంది. గ్లోబల్ నెట్వర్క్ కాదు, ఒక ప్రైవేట్ నెట్వర్క్ లో కనెక్ట్ అయినప్పుడు ప్రైవేట్ అడ్రస్ అని అయితే చెప్తారు, ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఇది ఇంటర్నెట్ ప్రోటోకాలే, ఇది ఇంటర్నెట్ ప్రోటోకాలే, ఇది కూడా ఇంటర్నెట్ ప్రోటోకాలే. అంటే ఇది ఒక ప్రైవేట్ లో డివైస్ ని గుర్తించడానికి పెడుతుంది, బట్ ఇది పబ్లిక్ లో ఒక డివైస్ ని గుర్తించడానికి అయితే పెడుతుంది. ఈ రోజు డివైస్ లో నువ్వు 1.5 GB అయిపోయింది, 1.5 GB అయిపోయింది అని చెప్పి నేను ఎలా గుర్తిస్తుంది? నీకు సిగ్నల్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, ఎక్కడి నుంచి నీ డివైస్ ని ఐడెంటిఫై చేస్తుంది అంటే ఈ ఐపీ అడ్రస్ ద్వారా నీ డివైస్ ని ఐడెంటిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది పబ్లిక్ లో. బట్ ప్రైవేట్ లో ఈ ఐపీ అడ్రస్ ని యూజ్ చేసుకొని నీ డివైస్ ని అయితే ఐడెంటిఫై చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్తా, IPv6 అడ్రస్ ఇట్లా ఉంది సార్, టెంపరీ IPv6 అడ్రస్ ఇట్లా ఉంది సార్, లింక్ లోకల్ ఐపీ అడ్రస్ ఇట్లా ఉంది సార్, IPv4 అడ్రస్ ఏంటి సార్ ఎట్లా ఉంది, సబ్నెట్ మాస్క్ అడ్రస్ ఇట్లా ఉంది, సబ్నెట్ మాస్క్ ఏంటి సార్ ఎట్లా ఉంది, మీకు ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ ఏంటి అంటే మనం ఫర్దర్ క్లాసెస్ లో చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. అందరైతే చూసారా మీ dnsleaktest.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి చూసారా? అందరూ వచ్చిందా మీ ఐపీ అడ్రస్ లో? ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. ఎస్, దట్ వీ కెన్ కాల్డ్ ఎస్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఎస్, మీ ఐపీ అడ్రస్ అని మీరు పెట్టకండి ఇక్కడ, ఓకేనా? సో మన వాళ్ళు ఏం చేస్తారు అంటే పింగ్ చేస్తారు, ఓకేనా? సార్ ఈ ఐపీ అడ్రస్ మరి మారదా అంటే ఎస్ మారుతుంది, ఎవ్రీ 24 hours ఒకసారి మారుతుంది, లేదా నువ్వు నెట్వర్క్ డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయినప్పుడు మారుతుంది, లేదంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు నువ్వు షిఫ్ట్ అయినప్పుడు నీ అడ్రస్ అనేది మారచ్చు. ఎందుకంటే బేస్డ్ అపాన్ నీ కనెక్షన్స్ అనేవి లాంగ్ డిస్టెన్స్ వేరే ఒక సర్వర్ కి కనెక్ట్ అవుతూ ఉంటాయి, సబ్ సర్వర్స్ కి. సో లైక్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నా నేను, హైదరాబాద్ కాకుండా నేను బెంగళూరు వెళ్తా, బెంగళూరు హైదరాబాద్ సర్వర్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది నాకు, లేదు బెంగళూరు ఎయిర్టెల్ వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటుంది, అప్పుడు ఏమవుతుంది, నా డివైస్ ని గుర్తించడానికి నా పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది. దట్ వీ కెన్ కాల్డ్ ఎస్ పబ్లిక్ ఐపీ అడ్రస్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్, ఓకేనా? సో నేను కొంచెం కిందకి అయితే వెళ్తున్నా. మీకు నేను ఏదైతే అసైన్మెంట్ ఇచ్చానో స్టాటిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి, డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి, ఓకేనా? డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి? సో దీనికన్నా ముందర మనం ఏం చేద్దాం అంటే ఈ ప్రోటోకాల్ గురించి తెలుసుకుంటే కన్నా ముందర ఇంకొక విషయం గురించి అయితే మనం అయితే డీటెయిల్డ్గా అయితే తెలుసుకుందాం. వాట్ డూ యూ మీన్ కాల్డ్ హోస్ట్ ఇన్ నెట్వర్క్? అర్థమైందా? హోస్ట్ ఇన్ నెట్వర్క్. సో వాట్ డూ యూ మీన్ బై హోస్ట్ అన్నమాట. హోస్ట్ అంటే ఏంటి సార్? ఇక్కడ మీకు పీడిఎఫ్ లో లేదా అంటే లేదు స్టూడెంట్, ఎందుకంటే నేను మీకు డీటెయిల్ గా వాడు డైరెక్ట్ ప్రోటోకాల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో నేను దానికోసం మీకు హోస్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హోస్ట్ అంటే ఏంటి? హోస్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా అందరు వైఫైలు వాడతారా? ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. వాడకపోతే వాడద్దు, బట్ వైఫై గురించి అయితే తెలుసు కదా. వైఫై ఏం చేస్తుందో చెప్పండి. వైఫై గురించి అయితే తెలుసు కదా. వైఫై ఏం చేస్తుంది? ఇంటర్నెట్ ఇస్తుంది, అవునా? నేను క్వశ్చన్ చేస్తాను, దానికి అందరూ రెస్పాండ్ అవ్వండి. వైఫై ఒక్కడికి మాత్రమే ఇంటర్నెట్ ఇస్తుందా? లేదు, నో. కావాలంటే 10 మందికి ఇస్తుంది, అవునా? కావాలంటే 10 మందికి ఇస్తుంది. 10 మంది కాదు, 40 మందికి ఇస్తుంది. 40 మంది కాదు, 50 మందికి ఇస్తుంది. బట్ ఫస్ట్ ఇంటర్నెట్ వచ్చేది ఎక్కడికి? ఫస్ట్ ఇంటర్నెట్ వచ్చేది ఎక్కడికి? సైబర్ టెక్ గురు యువర్ నామ్ మినిమం కెపాసిటీ 250 కాదు. కొన్ని డివైస్లు కనెక్ట్ అవ్వవు, కొన్ని డివైస్లు హోస్ట్కి తగ్గట్టు లిమిట్ ఉంటాయి. బట్ వైఫై రూటర్కి వస్తుంది, అవునా? క్లోజర్ పీపుల్ కాదు, రాంగ్ అండి. ఫస్ట్ ఎవరి దగ్గరికి వస్తుంది అంటే వైఫై దగ్గరికి ఇంటర్నెట్ వస్తుంది.
వైఫై దగ్గరికి వచ్చిన తర్వాతే 10 మందికి నెట్ అనేది షేర్ చేస్తుంది. అవునా? 10 మందికి నెట్ అనేది షేర్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ అయితే మీరు అందరూ అయితే బాగా గమనించండి. సరే, మీరు ఇది వెబ్, ఎఫ్టీపీ, తోటకూరలు ఇవన్నీ అనుకోదు. ఇదో కంప్యూటర్ అనుకోండి, ఇదో కంప్యూటర్ అనుకోండి, ఇదో కంప్యూటర్, ఇదో కంప్యూటర్, ఇదో కంప్యూటర్, ఇదో కంప్యూటర్, అన్ని కంప్యూటర్లు అనుకోండి. ఈ కంప్యూటర్లు అన్నిటికీ ఇంటర్నెట్ అనేది ఇక్కడి నుంచి వస్తుంది. ఇది మనం ఇక్కడ ఇంటర్నెట్ అనేది సమ్ వెబ్సైట్ .com అనే దగ్గర నుంచి వస్తుంది అనుకోండి. ఈ కంప్యూటర్ నుంచి వస్తుంది. ఇప్పుడు హోస్ట్ ఏది? ఇప్పుడు హోస్ట్ అంటే ఇదే కదా. అంటే ఇది హోస్ట్ చేస్తుంది. ఇదేంటి? హోస్ట్ చేస్తుంది. అవునా? ఎస్, అడ్మిన్ కావచ్చు, ఓనర్ కావచ్చు, హోస్ట్ చేస్తుంది. అర్థమైందా? సరే, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఇక్కడ 4 డివైస్లు ఉన్నాయి. ఇక్కడ ఒక రౌటర్ ఉంది. ఇక్కడ మళ్ళీ ఇంకా రౌటర్స్ ఉన్నాయి. ఇక్కడ డివైస్లు అన్నీ ఉన్నాయి. బట్ వీటన్నిటిని కంట్రోల్ చేసేది ఒకటి ఉంటుంది. వీటన్నిటిని కంట్రోల్ చేసేది ఒకటి ఉంటుంది. అది దాన్ని ఏమంటారు అంటే హోస్ట్ అని పిలుస్తారు. దాన్ని ఏమంటారు? హోస్ట్ అని పిలుస్తారు. అర్థమైందా? దాన్ని ఏమని పిలుస్తారు? హోస్ట్ అని పిలుస్తారు. హోస్ట్ అంటే పిలుస్తారు. అర్థమైందా? హోస్ట్ అని అయితే పిలుస్తారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు మీరు ఇలా అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి ఏంటి? మీరు ఇలా అర్థం చేసుకోవాలి. హోస్ట్ చేసే డివైస్ని ఏమంటారు అంటే హోస్ట్ అంటారు. అది ఇప్పుడు సార్ నాకు ఇంకొక డౌట్ వచ్చింది. మరి ఈ డివైజులు అన్నింటిని ఏమని పిలుస్తారు? ఈ డివైజులు అన్నింటినీ క్లయింట్స్ అని పిలుస్తారు. ఈ డివైజులు అన్నింటిని ఏమని పిలుస్తారు? క్లయింట్స్ అని పిలుస్తారు. క్లయింట్ డివైజెస్ అని పిలుస్తారు, లేదా క్లయింట్ హోస్ట్ అని పిలుస్తారు. క్లయింట్ హోస్టింగ్ అని కూడా పిలవచ్చు. మీకు డౌట్ రావచ్చు, అదేంటి సార్ ఈ డివైస్ ని హోస్ట్ అన్నారు, ఈ డివైస్ ని క్లయింట్ హోస్ట్ అన్నారు. క్లయింట్ కదా. ఇప్పుడు దీంట్లో ఒక సర్వర్ ఉంది అనుకోండి, దీంట్లో ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ ని వీటన్నిటిలో హోస్ట్ చేస్తుంది. మళ్ళీ ఈ పేజ్ ని మీరు ఇది కూడా తీసుకొని హోస్ట్ చేయగలిగే సత్తా అయితే ఉంటది కదా, అడ్మిన్ యాక్సెస్ ఉంటే. ఇవి క్లయింట్ హోస్ట్లు అనమాట. ఇవి క్లయింట్స్ అంటారు. వీటిని ఈ డివైస్ ఏమని పిలుస్తారు? క్లయింట్స్ అంటారు. దీన్ని ఏమని పిలుస్తారు? హోస్ట్ అని పిలుస్తారు. నిజానికి మీరు నేర్చుకుంటే బయట ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అంటే వీటన్నిటిని హోస్ట్ అని పిలుస్తారు. వీటన్నిటిని హోస్ట్ అని పిలుస్తారు. అది రాంగ్. అది 100% రాంగ్. వీటిని క్లయింట్స్ అని పిలుస్తారు, క్లయింట్ డివైజెస్ అని పిలుస్తారు. అది ఒక లోకల్ నెట్వర్క్ లో అయితే. లేదు సార్, ఇప్పుడు చూడు ఇవన్నీ వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లు ఉన్నప్పుడు ఏమని పిలుస్తారు అంటే వీటిని క్లయింట్ డివైజెస్ లేదా క్లయింట్ కంప్యూటర్స్ అని పిలుస్తారు. అవునా? అది లేదు సార్. ఇప్పుడు నేను ఇందాక మీకు అన్నానే, ఒక డిఎన్ఎస్ లీక్ టెస్ట్ చేసి అన్నానే, ఒక వైర్లెస్ గా గనక ఏదన్నా గనక ఉందనుకోండి, అప్పుడు క్లయింట్స్ ను కూడా హోస్ట్లు అనే పిలుస్తారు. క్లయింట్స్ ను కూడా హోస్ట్ అని పిలుస్తారు. వైర్లెస్ గా ఉన్నాయి అంటే క్లయింట్స్ ని కూడా హోస్ట్ అని పిలవచ్చు. ఇప్పుడు నేను నెట్వర్క్ కనెక్ట్ అయ్యన్నా, నేను క్లయింటా హోస్టా? గ్లోబల్ గా కనెక్ట్ అయ్యంటే నేను హోస్ట్ అవుతా. నేనేమైతా? హోస్ట్ అవుతా, క్లయింట్ అవును. బట్ ఒక లోకల్ నెట్వర్క్ లో గనక నేను కనెక్ట్ అయ్యి ఉంటే గనక నేను క్లయింట్ అవుతా. అర్థమైందా? సింపుల్ గా మీకు చెప్పాలి అంటే, నేను కాలేజీలో చదువుకుంటే స్టూడెంట్ అవుతా, బయటికి వెళ్తే మనిషిని అవుతా. అర్థమవుతుందా? సేమ్ ఇలాగే ఒక ఐపీ అడ్రస్లను కూడా నీట్గా ఒక డివైస్ని కూడా మనం ఏం చేస్తాము అంటే లోకల్లో ఉన్నప్పుడు క్లయింట్ అని పిలుచుకుంటాం. ఎందుకంటే ఇంటర్నెట్ దాని దగ్గర నుంచి తెచ్చుకున్నాం, అది హోస్ట్ చేస్తుంది. కంప్యూటర్ వెళ్ళారా ఎప్పుడైనా? మీ కాలేజీలలో కంప్యూటర్ ల్యాబ్ ఉంటుందా? ఎవరి దగ్గర కంప్యూటర్ ల్యాబ్ ఉంది మీ కాలేజెస్లో? మీ కాలేజెస్లో ఎవరి దగ్గర కంప్యూటర్ ల్యాబ్ ఉంది? ఫాస్ట్గా క్విక్గా రెస్పాండ్ అవ్వాలి. ఇంకోటి పార్ట్నర్ డిస్కషన్లో కంప్యూటర్ ల్యాబ్ ఎవరి దగ్గర ఉంది కదా, రైట్. సో ఉన్నప్పుడు మీ కంప్యూటర్లో ఒక మేడం కానీ కంప్యూటర్ సార్ కానీ ఉంటారు. సో మెయిన్ సిస్టమ్ ఒకటి ఉంటుందా, అది ఏం చేస్తుంది అంటే హోస్ట్ చేస్తుంది. అవునా? ఆ సిస్టమ్ దగ్గర నుంచి మీకు అన్నీ వస్తాయి. అవన్నీ ఏమంటారు? క్లయింట్ డివైజెస్ అనే అంటారు. అయితే ఇప్పుడు థింగ్ ఏంటి అంటే నీకు ఇక్కడ వరకు క్లారిటీగా ఉంది కదా. ఇక్కడ నుంచి ఒక పాయింట్ చెప్తా చూడు. ఒకవేళ ఏదైనా కంప్యూటర్ కనుక అడ్మిన్ యాక్సెస్ ని కనుక తీసుకోగలిగే ఏ చిన్న పాయింట్ ఉన్నా కూడా దాన్ని కూడా హోస్ట్ అని పిలవచ్చు. ఎస్, ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. మళ్ళీ హోస్ట్ ఇక్కడ నెట్వర్క్, మళ్ళీ అక్కడ క్లయింట్, ఇలాంటి అసలు మిస్సే కావద్దు. మీరు మిస్ అయ్యారంటే గోవిందా గయ. అర్థమవుతున్నా? రైట్. సబ్ హోస్ట్ అని కూడా పిలుచుకోవచ్చు, నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. సో ఎనీవే, ఇంకా ఎక్కువ లేకొద్దు. అండ్ యూ హ్యావ్ ప్రాబబ్లీ సీన్ ద ప్రైవేట్ అడ్రస్. ఇదిగోండి, యూ హ్యావ్ సీన్ ద ప్రైవేట్ అడ్రస్
బిగినింగ్ విత్ ద 192.168 అన్నాడు. సో ఐఎఫ్ కాన్ఫిగ్ అని కొట్టినప్పుడు ఒక ప్రైవేట్ అడ్రస్ అయితే చూపిస్తుంది అని చెప్పారు కదా 192. వీడు ప్రైవేట్ అడ్రస్ ఎందుకు అన్నాడు? పబ్లిక్ అనొచ్చు కదా. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు ప్రైవేట్ కి పబ్లిక్ కి. ఓకేనా? సో అదే ఖాళీ లినక్స్ సిస్టమ్ లో ఐఎఫ్ కాన్ఫిగ్ అని కొట్టాలి. సో ఐఎఫ్ కాన్ఫిగ్ అని కొడితేనే మీకు వస్తుంది అని అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దిస్ ఈస్ యువర్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ దట్ ఈస్ ఓన్లీ యూజబుల్ ఆన్ యువర్ లోకల్ నెట్వర్క్ ఏరియా. ఒక లోకల్ నెట్వర్క్ ఏరియాలో కనపడేది మాత్రం ప్రైవేట్ ఐపీ అడ్రస్ అని పిలుస్తారు. టు కమ్యూనికేట్ ఓవర్ ద ఇంటర్నెట్ యువర్ ఐపీ అడ్రస్ మస్ట్ బి ట్రాన్స్లేటెడ్ టు పబ్లిక్ ఐపీ బై ఏ NAT డివైస్. సి NAT బిలో. దీని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. DHCP. What do you mean by DHCP? Dynamic Host Configuration Protocol as an IP address dynamically. This means that you don't have the same IP address of all the time. ఈ పాయింట్ అయితే హైలైట్ అయితే చేసుకోండి. నేను హైలైట్ చేస్తాను ఎల్లో. Dynamic Host Configuration Protocol DHCP assigns IP address dynamically. This means that you don't have the same IP address of all the time. దీన్ని మనం తెలుగులో గనక మార్చుకుంటే DHCP అనే ప్రోటోకాల్ అంట ఏం చేస్తుంది అంటే ప్రతిసారి నువ్వు ఇంటర్నెట్ కనెక్ట్ అయినప్పుడల్లా నీకు సేమ్ అడ్రస్ అయితే ఉండదు. ఈ రోజు నేను వైఫై కనెక్ట్ అయ్యాను నా Redmi Note 7 Proకి, సేమ్ అడ్రస్ వస్తుందా? లేదు, రాదు. ఈ రోజు ఆకాశ రేపు కనెక్ట్ అవుతా మళ్ళీ ఇంకొక అడ్రస్ అనేది ప్రైవేట్ అడ్రస్ అనేది అసైన్ అవుతుంది. ఇప్పుడు నా ప్రైవేట్ అడ్రస్ ఏంటి? 192.168.43.1. మేబీ రేపు 43.4 రావచ్చు, చెప్పలేం కదా. ఇలాంటివన్నీ మనం మాన్యువల్ గా ఈ అడ్రస్ సరే నువ్వు కనెక్ట్ అయ్యావా రా, నేను నీకేం చేస్తాను అంటే నీ డివైస్ ఎక్కడ ఉంది, నేను నీ డివైస్ లోకి వచ్చేసి నీ డివైస్ కి 192.168.1 లేదు 2 3 అని నేను మాన్యువల్ గా టైప్ చేస్తా కూర్చుంటాను. 100% నేను కూర్చోలేను కదా. ఇప్పుడు నేను వైఫై ఓనర్ అనుకోండి, కనెక్ట్ అయినాడు అందరి దగ్గరకు వచ్చి ఓకే నువ్వు కనెక్ట్ అయ్యావా, నీ డివైస్ పేరు చెప్పు, నేను 1.4 1.5 నీకు 1.6 ఇస్తారా తీసుకో, 1.7 ఇస్తారా తీసుకో అని నేను చెప్తానా. నేను 100% ఊరక నొక్కుతైతే కూర్చోలేను కదండి. సో అలాంటి సిచ్యువేషన్ లో వైఫై రౌటర్ లో హోస్ట్ చేసే ఒక రౌటర్ లో అయినా ఒక సిస్టమ్ లో అయినా DHCP అనే ప్రోటోకాల్ ని యూజ్ చేస్తారు. అంటే డైనమిక్ గా ఏ హోస్ట్ కనెక్ట్ అయినా కూడా ఓకేనా హోస్ట్ ని కాన్ఫిగరేషన్ చేస్తుంది అనమాట. కాన్ఫిగరేషన్ చేసే ప్రోటోకాల్ డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. దీని మీనింగ్ నేను చెప్తా చూడండి. అది హోస్ట్ లో డైనమిక్ గా కాన్ఫిగర్ చేస్తుంది దానంతట అది. చూడండి క్లయింట్స్ కనెక్ట్ అవ్వట్ల, హోస్ట్ లో డైనమిక్ గా ప్రోటోకాల్ ని కాన్ఫిగర్ చేస్తుంది. నేను అనుకో నా వైఫై ఉంది, నా వైఫై ఏంటారు హోస్ట్ అంటారు. హోస్ట్ లో ఆ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే DHCP అనే ప్రోటోకాల్ డైనమిక్ గా కాన్ఫిగర్ చేస్తుంది. ఏం చేస్తుంది అంటే ఓకే నువ్వు వచ్చావా, ఓకే తొందరగా ఒక డివైస్ కనెక్ట్ అయితే సార్ నేను నీకు ఇది అసైన్ చేస్తాను, ఈ ప్రోటోకాల్ ఆటోమేటిక్ గా అసైన్ చేసి పంపించేస్తాను. ఇప్పుడు నేను కనెక్ట్ అయి ఉన్నప్పుడు నాకేమైంది ఆటోమేటిక్ గా 192.168.43.1 ఇది ఎవరన్నా నేను వచ్చి టైప్ చేసి నాకు ఈ అడ్రస్ ఇవ్వని నేను అడగలేదు. ఆటోమేటిక్ గా నెట్వర్క్ అసైన్ చేసింది నా వైఫై అంటే అది DHCP ప్రోటోకాల్ అసైన్ చేసింది. ఓకే కొత్త డివైస్ నువ్వు కనెక్ట్ అయి ఉన్నావు కదా, సో నేను నీకు ఏం చేస్తాను అంటే 192.168.43.1 అనే అడ్రస్ అయితే నీకు అసైన్ చేస్తాను. సో తీసుకో, అర్థమైందా? తీసుకో. ఏమంటారు 192. అది దాన్ని DHCP ప్రోటోకాల్ అని అయితే అంటారు. DHCP is nothing but dynamic host configuration protocol. అర్థమైందా? ఇక్కడ ఎవరికైనా ప్రాబ్లం ఉందా? ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. నో, రైట్. ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేను ఇంకొకటి అయితే నీకు అసైన్ అయితే చేస్తాను. Sorry. The device sends the request to DHCP. Highlight. Green. Okay. So the device sends the request to the DHCP server that assigns an IP address to that system for a fixed length of time known as lease. ఈ ఐపీ అడ్రస్ DHCP ఏ అడ్రస్ ఓపెన్ చేసినా ఇది లీజ్ కి మాత్రమే మనం తీసుకుంటాం. ఈ ఐపీ అడ్రస్ ఇది పర్మనెంట్ ఐపీ అడ్రస్ అని మీరు ఎప్పుడు అనుకోవద్దు, లీజ్ కి మాత్రమే తీసుకుంటాం. టెంపరరీ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయితే మళ్ళీ కూడా మనకు వస్తుంది. ఓకేనా? మనం
ఇది లీజ్కి తీసుకుంటాం ఈ ఐపీ అడ్రస్ని మనం. ఎందుకు? బికాస్ ఆఫ్ కనెక్షన్స్ అనేవి బిల్డ్ చేసుకోవడం కోసం, ఓకేనా. రిక్వెస్ట్లు అనేవి రిసీవ్ చేసుకోవడం కోసం ఐపీ అడ్రస్ని యూజ్ చేసుకోండి. రిక్వెస్ట్లు అనేవి రిసీవ్ చేసుకోవడం కోసం ఐపీ అడ్రస్లు అనేవి యూజ్ చేసుకుంటుంటాం. రిక్వెస్ట్ అండ్ ఐపీ అడ్రస్, సో దట్ డివైస్ సెండ్స్ ద నోన్ యాజ్ టు ద DHCP సర్వర్ దట్ అసైన్స్ an IP address to that system for a fixed length of time. చూడండి ఇదిగోండి DHCP సర్వర్. సో అసైన్డ్ ఐపీ అడ్రస్ ద రేంజెస్, సో ఇక్కడ నుంచి ఈ రేంజ్ అనుకోండి. లెట్ వెయిటింగ్ సార్ ఇందాక మీరు అన్నారు 192 అన్నారు, 157 అన్నారు, బట్ ఇక్కడ 10 పాయింట్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను క్లాస్ ఏ అట్లా, ఓకేనా. DHCP క్లయింట్స్ అని చూడండి, ఇక్కడ DHCP క్లయింట్స్ అన్నారు, హోస్ట్లు అన్నారా? DHCP ఏమన్నారు? క్లయింట్స్ అన్నారు, హోస్ట్లు అన్నారు అనలేదు కదా. హోస్ట్ వేరేనండి, క్లయింట్స్ వేరే. మీరు తప్పుగా నేర్చుకోవద్దు. మీరు తప్పుగా నేర్చుకుంటే హ్యాకింగ్ మొత్తం తప్పు అయిపోద్ది. DHCP క్లయింట్స్ అంటారు, హోస్ట్లు అనరు. ఒక నెట్వర్క్ కనెక్ట్ అయ్యే డివైస్లు అన్నింటిని ఏమని పిలుస్తారు? క్లయింట్స్ అని పిలుస్తారు. ఎందుకంటే అవి క్లయింట్స్, అవి వాడే నెట్వర్క్లను హోస్ట్ చేయట్లా, ఉన్న నెట్వర్కే కనెక్ట్ అవుతున్నాయి అంతే. అది పీసీ కానీ, ల్యాప్టాప్ కానీ, మొబైల్ ఫోన్ కానీ, ట్యాబ్ కానీ, ఎనీథింగ్ సర్వర్ కానీ, ఏదైనా కానీ అన్నింటిని క్లయింట్స్ అనే పిలుస్తారు. హోస్ట్ చేసే తప్పితే హోస్ట్ చేసేదాన్ని హోస్ట్ అనే పిలుస్తారు. మిగతావన్నీ హోస్ట్ అని ఎందుకు అంటారండి? అనరు. ఈరోజు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ హోస్ట్ అని స్కాన్ చేస్తాం కదా సార్ అంటే, నో. హోస్ట్ కనెక్ట్ అయిన డివైజ్ని స్కాన్ చేయడానికి హోస్ట్ని అడుగుతాం మనం. అర్థమైందా? హోస్ట్ని అడుగుతాం. దీని గురించి మీకు తర్వాత అర్థం అవుతుంది, మీరు తప్పుగా నేర్చుకోవద్దు. నేను హోస్ట్లను స్కాన్ చేశానంటే హోస్ట్ ఏదైతే ఉందో హోస్ట్ని అడిగి హోస్ట్ని స్కాన్ చేసావు. దాంట్లో ఎలాంటి క్లయింట్ డివైజెస్ ఉన్నాయని అది రిమెంబర్ చేసుకో. Each time you connected to LAN, you are likely to receive different dynamic IP address, but usually in the same range. మీకు ఇక్కడే అసైన్మెంట్ కంప్లీట్ అయిపోయింది. డైనమిక్ ఐపీ అడ్రస్ అని వచ్చేసింది. ఓకే, నో ప్రాబ్లం. డైనమిక్ అంటే ఏంటి? షిఫ్ట్ అవుతుంటాయి. బట్ పర్మనెంట్ అనేది ఒకసారి, స్టాటిక్ అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. బట్ యూజువల్లీ ఇన్ ద సేమ్ రేంజ్ ఫర్ ఇన్స్టాన్స్ 192.168.0.0. ఇక్కడ నుంచి ఈ అడ్రస్, అందరు ఈ అడ్రస్ అయితే నోట్ చేసుకోండి. నేను హైలైట్ చేస్తున్నా, ఎల్లో కలర్ తో హైలైట్ చేసి అందరూ అడ్రస్ నోట్ చేసుకోండి. 192.168.0.0 నుంచి 192.168.255 వరకు అయితే ఉంటాయి. 255 వరకు అయితే ఉంటాయి. అరే అందరు నోట్ చేసుకోండి ఫాస్ట్ గా, ఈ అడ్రస్ ని మిస్ అవ్వద్దు. అడ్రస్ ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఏదైనా హ్యాకింగ్ చేయాలన్నప్పుడు ఈ అడ్రస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నోట్ చేసుకుంటున్నారా? ఎస్. 192.168.0.0 నుంచి 255 వరకు ఏంటి అంటే చూడండి, ఖాళీ లినక్స్ లో ఏ హోస్ట్ అయినా, ఈ రోజు నేను వైఫై ఉంది, మా ఇంట్లో వైఫై ఉంది, లేదు కాలేజీలో వైఫై ఉంది, ఎన్ని వైఫైలు ఉన్నా లిమిటెడ్ డివైజెస్ ఎంతవరకు తెలుసా? 255 వరకు మాత్రమే కనెక్ట్ అయితే, అంతకు మించి ఎక్కువ కనెక్ట్ అవ్వవు. ఒక లోకల్ నెట్వర్క్ లో అంతకు మించి కనెక్ట్ అవ్వవు. ఒకవేళ నువ్వు ఏదన్నా హోస్ట్ ని స్కాన్ చేయాలనుకున్నావు అనుకో, స్కాన్ చేసి దాంట్లో ఉండే అడ్రస్ ని కనుక్కోవాలనుకున్నావు అనుకో, అప్పుడు లిమిట్ ఎంతవరకు చెప్పాలి తెలుసా? నువ్వు ఇదే అడ్రస్ తీసి వాడు పెట్టాలి. ఎక్కడి నుంచి? 192. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే, నేను CMD ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ CLS 192.168. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి, nmap -s S -verbose -t threads -50. ఫర్ ఎగ్జాంపుల్ 192.168.1.1 నుంచి 192.168.255.255. అర్థమైందా? సో చూడండి, ఈ nmap -ss -verbose T50 ఎందుకు పెట్టాను అంటే, యాక్చువల్లీ ఇది ఒక టూల్ కి ఉండాల్సిన కమాండ్, nmap టూల్ అనమాట. బట్ అదైతే రిమెంబర్ చేశాను నేను. ఈ కమాండ్ ఇచ్చి ఈ టూల్ ని యూజ్ చేసుకొని దాని యొక్క -ss అంటే ఏంటి, -v అంటే ఏంటి, -T50 అవి వదిలేయండి. అవి వెర్బోస్లు, స్ట్రింగ్, స్టెల్త్, థ్రెడ్స్ అలాంటివిలే పక్కన పెట్టండి. ఇది ఏంటి అంటే, నేను దానికి ఏం చెప్తున్నానంటే 192.168.1.1 నుంచి 192.168.255 వరకు డివైస్లు ఉంటాయి. ఆ డివైస్లు మాత్రం స్కాన్ చేసి ఏమేమి దానికి ఐపీ అడ్రస్లు అసైన్ చేస్తాం అన్నప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు నేను ఇక్కడ ఉండే పవర్ షెల్ అయితే ఓపెన్ చేస్తాను. నేను నా నెట్వర్క్ ని ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐపీ కాన్ఫిగ్ అని అయితే సెర్చ్ చేస్తే నాకేముంది 192.168.43.1 అయితే ఉందా. సో ఇప్పుడు ఇలా స్కాన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, నేను 1.1 అని అడిగా కదా, సో ఆ 1.1 నుంచి ఆ రేంజ్ లో నా డివైస్ కూడా ఉంది కదా, నా డివైస్ కూడా ఉంది 43.1 అనే డివైస్ ఉంది. సో ఈ డివైస్ కూడా నాకు ఇక్కడ లిస్ట్ అయితే అవడం అయితే జరుగుతుంది. అర్థమైందా? అంటే స్కాన్ చేసేటప్పుడు మనం ఆ రేంజ్ అని చెప్పి స్కాన్ చేస్తూ ఉంటాం. అర్థమైందా? ఇక్కడ మీకు
సారీ, ఇక్కడ హోస్ట్ ఒకటి ఉంటుంది, ఇదిగోండి హోస్ట్. సో రన్ అవుతుంది, హోస్ట్ రన్ అవుతుంది, డయాగ్నోసిస్ సిస్టమ్ హోస్ట్ అనేది రన్ అవుతుంది. సో మీరు కూడా పవర్ షెల్లోకి వెళ్ళి ఏమని కొడతారు అంటే నేను జూమ్ చేస్తాను, గెట్ హైఫన్ సర్వీస్ అని అయితే కొట్టండి. మీకు కూడా హోస్ట్లు అయితే వస్తాయి, సర్వీసెస్ వస్తాయి, ఏ సర్వీస్ రన్ అవుతుంది. సో డిఫెండర్, యాంటీవైరస్ నెట్వర్క్స్ ఇవి అయితే వదిలేయండి, పక్కన పెట్టండి. సో నేను ఏం అడుగుతాను అంటే ఈ రేంజ్ వరకు అయితే అడుగుతాను. సార్ 1.1 అన్నారే, ఇప్పుడు మీరు 1.1 కాకుండా 0.0.0 ఇవ్వకూడదు, అది తప్ప అంటే నో, అసలు తప్పేం కాదు. కానీ ఒక నెట్వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1.1 తోనే స్టార్ట్ అవుతుంది. వైఫై ఉంది అనుకోండి, ఒక వైఫై ఉంది అంటే ఇప్పుడు చూడండి, ఇది వైఫై అనుకోండి, రిమెంబర్ దట్ ఇట్ ఈస్ ఏ వైఫై. ఈ వైఫైకి ఉండే అడ్రస్ ఏంటి అంటే 192.168.1.1 అంతే. అది కాకుండా వేరే అడ్రస్లే ఉండవు, ఏంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారంటే నిజంగా అంతే. నెట్వర్కింగ్ నేర్చుకున్నప్పుడు మీరు చిన్నప్పుడు నర్సరీలో ABCD బట్టి ఎలా కొట్టారు, ఎందుకు A, ఎందుకు B, ఎందుకు C అడిగారా? అడగలేదు. అది నేర్చుకోబట్టి ఈరోజు ఇంగ్లీష్ వచ్చింది. అలానే ఈ ప్రోటోకాల్స్లలో ఉండే అడ్రస్లు కూడా నువ్వు ఖచ్చితంగా IP అడ్రస్లైనా MAC అడ్రస్లైనా కొన్ని బట్టి కొట్టాల్సి వస్తుంది. ఈ బట్టి కొట్టాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా బట్టి కొట్టాలి. ఒక వైఫైని గుర్తించడానికి ఏమని పిలువచ్చు అంటే మనం 192.168.1.1 ఫర్ ఎగ్జాంపుల్ 192.168.1.1 అని నేనైతే ఇస్తాను. సో ఇచ్చినప్పుడు ఏంటి, ఒకవేళ నేను వైఫై కనెక్ట్ అంటే కనుక నాకు ఒక అడ్మిన్ ప్యానల్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఎవరైనా కనుక వైఫైకి ఇప్పుడు కనెక్ట్ అంటే మీ బ్రౌజర్ని నో ప్రాబ్లం, మొబైల్ ఫోన్ అయినా పర్లేదు, వైఫై కనెక్ట్ అంటే 192.168.1.1 అనుకోండి, నాకు వెంటనే ఏ పేజ్ వచ్చిందో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వింకోడ్ పార్ట్నర్ డిస్కషన్లో. నేను అది వింకోడ్ పార్ట్నర్ అఫీషియల్ ఛానల్లో అయితే పెడతాను. చాలా ఫాస్ట్గా బ్రౌజర్ ఓపెన్ చేయండి, 192.168.1.1 అని అయితే కొట్టండి. క్లియర్గా క్విక్ చాలా స్లోగా ఉంది, క్విక్గా పెట్టాలి మీరు. క్విక్గా పెట్టాలి. ఎస్ కంటిన్యూ సైట్ కొట్టండి, కంటిన్యూ టు సైట్, నాట్ సెక్యూర్ అని ఉంది కదా, కంటిన్యూ టు సైట్ కొట్టండి. అక్కడ కంటిన్యూ టు సైట్ కొట్టాలి మీరు. ఎస్ ఇప్పుడు చూడండి, అందరికి వస్తుంది, అందరికి వింకోడ్ పార్ట్నర్ డిస్కషన్లో చూడండి, అందరికి బిగ్గా వింకోడ్ పార్ట్నర్ డిస్కషన్లో చూడండి. అందరికీ వస్తుంది, వైఫై కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి వస్తుంది, ఎవరికి రాకుండా ఉంది, వైఫై కనెక్ట్ అయింది. సో డిఫాల్ట్ గా గుర్తుపెట్టుకోండి, 192.168.1.1 అనేది అడ్మిన్ ప్యానల్ ని యాక్సెస్ చేయడానికి అయితే కుదురుతుంది. అది హోస్ట్ అనమాట. హోస్ట్ ని కనెక్ట్ చేయడానికి. దీన్ని కనుక హ్యాక్ చేస్తే వైఫైని మొత్తం కంట్రోల్లో తీసుకుంటారు. సార్ ఈరోజు నేను వైఫై హ్యాకింగ్ చేయాలి సార్, వైఫై హ్యాకింగ్ చేయాలన్నప్పుడు ఒక వైఫై నెట్వర్క్ ఒక వైఫైని హ్యాక్ చేయాలి అంటే నువ్వు దాని పాస్వర్డ్ని హ్యాక్ చేసేదానికన్నా వైఫైలో ఉండే డివైసెస్ అన్నింటినీ కంట్రోల్ చేయాలి సార్. అలాంటిది ఏమైనా ఉందా? ఎస్ ఉంది. నువ్వు అలాంటప్పుడు అడ్మిన్ ప్యానల్ మీద డిక్షనరీ అటాక్ కానీ బ్రూట్ ఫోర్స్ అటాక్ కానీ చేస్తే, మీకు ఆల్రెడీ నేను క్లాసెస్లో చెప్పాను డిక్షనరీ అటాక్ అంటే ఏంటి, బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటే ఏంటి. సో ఇలా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే, మీరు ఈడ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టారనుకోండి, ఆ వైఫై కంట్రోల్ మొత్తం నీ చేతిలోకి వస్తుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా కనుక్కోవాలి? ఎస్, హ్యాకర్స్ ఏం చేస్తారు అంటే డిక్షనరీ అటాక్ ఆన్ అడ్మిన్ ప్యానల్ చేస్తారు. అడ్మిన్ ప్యానల్ అంటారు దాన్ని. చూడండి, ఈరోజు ఎవరికి రాకుండా ఉంది, ఒక వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయిన తర్వాత ఎవరికి రాకుండా ఉంది పేజ్ అనేది. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ లో పేజెస్ అనేవి రావు, బికాస్ ఆఫ్ సెక్యూరిటీ తీసుకుంటారు. బట్ అందరికీ వస్తుంది. మారింది ఎవరి దగ్గరైనా, ఎవరి దగ్గర మారదు. 192.168.1.1 నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఒక డివైస్ కనెక్ట్ అయితే 1.2, ఇంకో డివైస్ కనెక్ట్ అయితే 1.3, ఇంకో డివైస్ కనెక్ట్ అయితే 1.4, ఈ రేంజ్లో అయితే ఉంటుంది. ఇంకా తర్వాత నాట్ అనమాట. నాట్ అంటే ఏంటి? నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఈజ్ ఎ ప్రోటోకాల్ వేర్ బై internal private IP address are translated to a external public IP address that can be routed through the internet to its destination. Highlight this point now. నేను దీన్ని
లైట్ బ్లూలో సారీ ఓకే ఇక్కడ హైలైట్ చేస్తున్నా. సో ఒకసారి అయితే చూడండి, ఇదన్నమాట నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అనేది నాట్ అనమాట. ఇప్పుడు మీ అందరికి మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ VMware అందరూ యూజ్ చేస్తున్నారా? VMware అందరూ యూజ్ చేస్తున్నారా? నేను 6:30కి ఎండ్ చేస్తాను. VMware అందరూ యూజ్ చేస్తున్నారా? సరే, నో ప్రాబ్లం. అంత లోపల నేను మీకు అందరికైతే ఒక విషయం అయితే చెప్తాను. సో వింకోడ్ పార్ట్నర్ అఫీషియల్ ఛానల్లో నేను మీకు ఒక ఇమేజ్ అయితే షేర్ చేస్తున్నాను. చూడండి, క్విక్గా ఇమేజ్ అయితే షేర్ చేస్తున్నాను. అందరూ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఆ ఇమేజ్ ని ఓపెన్ చేసిన తర్వాత ఫాస్ట్ గా లైక్ చేయండి. నాకు ఎంతమంది ఓకే నో ప్రాబ్లం, లైక్ ఏం అవసరం లేదు. చూడండి, 192.168.1.1 అని కొట్టాడు. చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ అనొచ్చు. బట్ కింద మెసేజ్ చదవండి. చెక్ ఎనీ కేబుల్స్ అండ్ రీబూట్ ఎనీ రౌటర్స్, మోడమ్స్ ఆర్ అదర్ నెట్వర్క్ డివైజెస్ మే బి యూజింగ్. రౌటర్స్ మోడమ్సే చెప్తుంది, అంతేగాని ఏదో సర్వర్ చెప్తుందా, లేకపోతే ఏదైనా క్లయింట్ పేరు చెప్తుందా? లేదు కదా. ఏం చెప్తుంది? రౌటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వైఫై రౌటర్ అనొచ్చు, లేకపోతే ఏదైనా మోడెమ్ అనొచ్చు, లేకపోతే ఏదైనా సర్వర్ అనొచ్చు, అంతేగాని క్లయింట్ గురించి చెప్తుందా? లేదు కదా. ఏదైనా వెబ్ పేజ్ గురించి చెప్తుందా? లేదు కదా. రిమెంబర్ దీస్ థింగ్. గుడ్డిగా అంటే ఇలాంటివే ఉంటాయి. ఓకే రైట్. సరే, ఎనీవే network address translation. NAT is a protocol whereby internal private IP address are translated to an external public IP address that can be routed through the internet to its destination. అందరూ అయితే VMware అయితే యూజ్ చేస్తూ ఉంటారు. VMware కూడా యూజ్ చేయని వాళ్ళకి కూడా నేను ఈ రోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో VMware ని యూజ్ చేసినప్పుడు ఏంటి అంటే, మీరు VMware లో Kali Linux ని యూజ్ చేస్తారా? విర్చువల్ బాక్స్ లో Kali Linux ని యూజ్ చేస్తారా? అంటే ఏంటి? ఇదే సిస్టమ్, నీకు అర్థం అవుతుందా? ఇదే సిస్టమ్ లో ఇంకొక సిస్టమ్ ని యూజ్ చేస్తాం. అయితే నీకు ఇంకోటి తెలుసా? ఈ సిస్టమ్ కి మెయిన్, నా సిస్టమ్ ఉంది కదా, నా సిస్టమ్ కి అడ్రస్ ఏముంటది? 192.168.42.1 అనుకుంటా, అంతేనా? క్లియర్ గా వినండి, 43.1. ఓకేనా? సో ఇది నాకు ప్రైవేట్ ఐపీ అడ్రస్. కానీ ఎప్పుడైతే నాట్ కనెక్షన్ యూజ్ చేస్తావో, ఆ నాట్ లో కనెక్ట్ అయిన డివైజెస్, నాట్ లో ఒక ప్రైవేట్ నెట్వర్క్ లో కనెక్ట్ అయిన దట్ వీ కెన్ కాల్డ్ ఎస్ పబ్లిక్ నెట్వర్క్. Kali Linux ఉంది, Kali Linux లో అడ్రస్ ఉంది. అది నువ్వేంటి డైరెక్ట్ బూట్ చేయకుండా నువ్వేదన్నా నాట్ కనెక్షన్ ని యూజ్ చేసి గనక చేస్తే అది ప్రైవేట్ నెట్వర్క్ లో కనెక్ట్ అయిన దట్ వీ కెన్ కాల్డ్ ఎస్ పబ్లిక్ అడ్రస్. అంతేగాని అది పబ్లిక్ గా ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది అంటే మొత్తానికి తెలీదు. బట్ అది ప్రైవేట్ నుంచి పబ్లిక్ కి కనెక్ట్ అవుతుంది. అదేంటి అంటే నేను ఇదో చెప్తా చూడండి. అది డైరెక్ట్ గా వైఫై కనెక్ట్ అయిందా? లేదు. డైరెక్ట్ వైఫై కనెక్ట్ అవ్వాలా? నా సిస్టమ్ డైరెక్ట్ వైఫై కనెక్ట్ అయింది, కానీ అది కనెక్ట్ అయిందా? లేదురా, అది కనెక్ట్ అవ్వలేదు. అది నా సిస్టమ్కి వచ్చే నెట్వర్క్ ఏదైతే ఉంటుందో, ఆ నెట్వర్క్ ని ఇది షేర్ చేసుకుంటుంది, అంతేకాని డైరెక్ట్ వైఫై కనెక్ట్ అయిందంటే లేదు కదా. అప్పుడు అది ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఎలా అవుతుంది? ప్రైవేట్ ఐపీ అడ్రస్ నుంచి పబ్లిక్ ఐపీ అడ్రస్ కి కనెక్ట్ అవుతాయి. పబ్లిక్ కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఆ ఏదైతే ప్రైవేట్ నెట్వర్క్ ఉంటుందో, ఇప్పుడు ఈ నెట్వర్క్ ఉంది కదా, ఈ ప్రైవేట్ నెట్వర్క్ లో ఉండే ఐపీ అడ్రస్ ని తీసుకుంటుంది. కానీ రౌటర్ కనెక్ట్ అయి తీసుకోవట్లేదు, నా సిస్టమ్ కి కనెక్ట్ అయి తీసుకుంటుంది. అవునా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచ్ యాజ్ హోమ్ నెట్వర్క్. సో ఇక్కడ సెట్టింగ్స్ అనేవి పక్కన పెట్టండి. నా నెట్వర్క్ నుంచి తీసుకుంటుంది కదా, ఇలా తీసుకున్నప్పుడు దానికి కూడా ఒక అడ్రస్ అనేది అసైన్ చేస్తుంది. అర్థమైందా? దానికి కూడా ఒక అడ్రస్ అనేది నా నెట్వర్క్ నుంచి అసైన్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? వైఫైకి దాంతోపాటు ఈ Kali Linux కి మీడియేటర్గా పనిచేస్తుంది నా సిస్టమ్. అప్పుడేమవుతుంది? 2 హోస్టులు, నీకు అర్థమైందా? ఒకటి వైఫై, 2 నా సిస్టమ్, 2 హోస్టులు. అవునా? 2 హోస్టులు కావా? 2 క్లయింట్సేనా? కాదు, 2 హోస్టులు అయితే అప్పుడు. అవునా? 2 హోస్టులు అయితే ఇదొక పాయింట్. అయితే ఇంకొక పాయింట్ గురించి కూడా నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆ అడ్రస్ అనేది కనెక్ట్ అయింది కదా, అడ్రస్ కనెక్ట్ అవుతుంది కదా. అడ్రస్ కనెక్ట్ అయినప్పుడు నువ్వు ఒకవేళ
వేరే సిస్టమ్ తీసుకో, అదే నెట్వర్క్. ఈ నా వైఫైకి వేరే సిస్టమ్ వాడు కనెక్ట్ అయి ఉన్నాడు, నా సిస్టమ్కి వేరే వాడు కనెక్ట్ అయి ఉన్నాడు. వేరే వాడు ఏం చేస్తాడు, స్కాన్ చేసినప్పుడు నా సిస్టమ్ అడ్రస్ రాకుండానే ఖాళీ లినిక్స్ అడ్రస్ కూడా వస్తుంది. ఎందుకు? ప్రైవేట్ గా ఉండకుండా అది పబ్లిక్ కింద కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిన నెట్వర్క్ లో పబ్లిక్ అయిపోద్ది, బయటికి కనపడిపోద్ది ఆ నెట్వర్క్ లోకి. ఒక ప్రైవేట్ అడ్రస్ ని పబ్లిక్ గా మారుస్తుంది నాట్ అనేది. నాట్ ఏం చేస్తుంది, నాట్ కనెక్షన్ ఒక ప్రైవేట్ అడ్రస్ ని పబ్లిక్ కిందకి మారుస్తుంది. అర్థమైందా? నాట్ అడ్రస్ ఏం చేస్తుంది, ఒక ప్రైవేట్ అడ్రస్ ని ఒక పబ్లిక్ కిందకి మారుస్తుంది. అక్కడి వరకు క్లియరా? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? క్లియర్? నాకు ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది నెట్వర్కింగ్ కాబట్టి ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్విక్గా, ఫాస్ట్గా. క్లియర్ రైట్? ఎస్, ఇక్కడ క్లియర్ అయింది కదా. ఇంక మనం రెండో స్టెప్కి అయితే వెళ్దాం. నాట్ అనేది నేను ఇందాక మీకు చూపించినట్టు నాట్ నెట్వర్క్. సో ఇమేజెస్లోకి అయితే వెళ్దాం, ఓకేనా? సో ఇమేజెస్లోకి వెళ్తే చూడండి, నేను ఇంకా డెప్త్ గానే చెప్తాను. నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. సో నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్, ఇప్పుడు ఇక్కడ ఒక ల్యాప్టాప్ ఉంది, ఒక కంప్యూటర్ ఉంది, అది ఒక టీవీ అనుకోండి, లేకపోతే ఇక్కడ ఒక ట్యాబ్ అనుకోండి, ఇది కూడా ఒక ల్యాప్, ఏదో ఒకటి అనుకోండి. 2 ట్యాబ్లు, ఒక మొబైల్ ఫోన్ ఉంది, అవునా? 2 ట్యాబ్లు, ఒక మొబైల్ ఫోన్. ఇవన్నీ డివైస్లే కదా, ఇవన్నీ డివైస్లే. కానీ ఒక నెట్వర్క్ కనెక్ట్ అయినప్పుడు ఇవన్నీ క్లయింట్స్ అయిపోతాయి, అవునా? ఇవన్నీ ఏమైతే క్లయింట్స్ అయిపోతాయి. ఈ క్లయింట్స్ అయిపోయినప్పుడు నువ్వు ఏదైతే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందో నీకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇవన్నీ వైఫైకి కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనుకోండి, వైర్లెస్ గానే కదా కమ్యూనికేట్ చేసేది. బట్ కానీ వైర్గా కనెక్ట్ అయ్యి ఉంటే నాట్, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. వైర్గా కమ్యూనికేట్ చేసుకుంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ నాట్ ని యూజ్ చేస్తారు. వైర్గా కమ్యూనికేట్ చేసుకుంటే ఏంటి, నాట్ అంటారు. ఏమంటారా? వైర్గా కమ్యూనికేట్ చేసుకుంటే వైర్ ఇంక్లూడ్ చేసి, ఇందాక నేను చూపించానే సిస్టమ్లకి వైర్ పెట్టేసేసి కనెక్ట్ చేసుకుంటారు అని. ఇదిగోండి, ఇది హోస్ట్ ఏ, ఇది సర్వర్ 1. మళ్ళీ హోస్ట్ ఏంటి, మళ్ళీ S1 అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, హోస్ట్ అంటే ఏంటి, నేను ఇవన్నీ మీకు మళ్ళీ చెప్తాను, ఓకేనా? ఫ్యూచర్ క్లాసెస్ ఉన్నాయి, చాలా క్లియర్ గా అది అండర్స్టాండ్ చేసుకోవడానికి. అర్థం. ఇదంటే ఏంటి, హబ్ అంటే ఏంటి, ఒక సైకిల్ కి చైన్ ఉంటది కదా, బ్యాక్ టైర్ కి చైన్ దగ్గర ఒక చిన్నింగ్ ఉంటుంది, హబ్. మీకు అర్థమై ఉంటది. సైకిల్ కానీ బైక్ కానీ ఎప్పుడైనా మీరు చూసుకున్నప్పుడు బ్యాక్ టైర్ కి చైన్ కనెక్ట్ అవ్వడానికి ఒక రింగ్ లాగా టైర్ కి చైన్ కి అటాచ్ అయి ఉంటది, అది హబ్. యాక్చువల్ థింగ్ ఏంటంటే అది హబ్. బట్ కానీ దాన్ని నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఒక నెట్వర్క్ లో హబ్ ఎలా పనిచేస్తుంది అని. నీకు అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. బైక్, సైకిల్ అవన్నీ దఫా నేను చెప్తా ఈజీగా, ఓకేనా? అంతగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎస్, ఏమంటారు, నాట్ అంటారు. చూడండి, ఇప్పుడు ఇవన్నీ వైర్ గా కనెక్ట్ అయి ఉన్నాయి. రౌటర్ ప్లస్ నాట్ అనమాట. రౌటర్ ప్లస్ నాట్ అంటే వైఫై రౌటర్ కి నేను వైర్ వేసుకొని కూడా కనెక్షన్ అనేది చేసుకోవచ్చు. నేను నీకు చూపిస్తాను. రౌటర్ వైఫై బ్యాక్ సైడ్ ఇమేజెస్, ఇదిగోండి, ఇది చూసారా? ఇది చూడండి, రౌటర్ బ్యాక్ సైడ్ స్టాక్ ఫొటోస్ అంట. ఒకసారి మీరు అయితే చూడండి. ఇప్పుడు వైఫై ఉంది, వైఫై వైర్లెస్ గా ఉంటుంది, మనం వైర్ వేసుకొని కూడా కమ్యూనికేట్ చేసుకోవచ్చు కదా, వైర్ వేసుకొని కూడా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వీడు అంటున్నాడు చూడు, రౌటర్ ప్లస్ నాట్. రౌటర్ ప్లస్ నాట్ అనేది వైర్ గా కమ్యూనికేట్ చేస్తున్న డివైజెస్ అనేవి వైర్ గా కమ్యూనికేట్ చేసేదాన్ని ఏమంటారు అంటే నాట్ అంటారు. ఈ నాట్ లో ఏమవుతుంది అంటే, ఒకవేళ ఒకే సిస్టమ్ లో గనక ఇంకొక సిస్టమ్ ని విర్చువల్ గా రన్ చేస్తే ప్రైవేట్ నుంచి పబ్లిక్ కి కనెక్ట్ అవుతుంది. విర్చువల్ గా రన్ చేస్తే అది నాట్ లోనే జరుగుతుంది, మన బ్రిడ్జ్ లో జరగదు, ఇంకేడ జరగదు. అర్థమైందా? అది నాట్ లో మాత్రమే జరుగుతుంది. ఇంకేడన్నా జరుగుతుంది అంటే చెప్పండి, నేను కూడా వింటా. అర్థమైందా? అది అయితే ఇప్పుడు మీకు ఇంకొకటి డిఫాల్ట్ గురించి చెప్తాను. వైఫై అంటున్నాను కదా, ఈ వైఫైని ఏమంటారు అంటే గేట్వే అంటారు. ఈ వైఫైని ఏమంటారు? సో ఒకసారి నీ నెట్వర్క్ గేట్వేని ఓపెన్ చేస్తావా అనగానే నువ్వేమని చేయాలంటే 192.168.1.1 అని కొట్టి జస్ట్ ఎంటర్ చేయి. దిస్ ఇస్ ద నెట్వర్క్ గేట్వే. నెట్వర్క్ లోకి ఎంట్రన్స్ అయ్యే గేట్వే అనమాట. మన కాలేజ్కి గేట్ అలాగా ఒక నెట్వర్క్ లోకి, మీ లోకల్ నెట్వర్క్ లోకి ఎంట్రన్స్ అవడానికి ఒక గేట్వే. నీ లోకల్ నెట్వర్క్ గేట్వేని ఒకసారి ఓపెన్ చేయవా అనగానే ఎప్పుడైనా ఇంటర్వ్యూలో ఓకే సార్ ఐ విల్ ఓపెన్ రైట్ నో అని చెప్పేసి 192.168.1.1 అనేది ఇంక్లూడ్ చేసి నువ్వు ఎంటర్ అయితే చేయాలి.
సార్ నేను ఓపెన్ చేస్తున్నా సార్ గేట్వేని. అర్థమైందా? ఓకేనా? ఎస్, నేను బ్రిడ్జ్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ దిస్ సిచ్యువేషన్ ఆఫ్ VMware బ్రిడ్జ్ కూడా కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి, కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ గురించి నీకు తెలిస్తేనే ఆ కమ్యూనికేషన్ విధానం కూడా తెలుస్తుంది. చాలా మందికి అడ్రస్ లెస్ అయిన వాటిలో అది ఇది అంటారు కదా, అని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గేట్వే అంటే ఏంటి? గేట్వే అంటే ఏంటి? గేట్వే అంటే ఏంటి? హోస్ట్ కనెక్షన్ గేట్వే. హోస్ట్ కనెక్షన్ గేట్వే అర్థమవుతుందా? చెప్పండి, ఏమంటారు? ఎప్పుడైనా గేట్వే ఓపెన్ చేయమన్నప్పుడు ఏ అడ్రస్ ని మీరు ఎంటర్ చేయాలి? ఇప్పుడు ఫైర్ ఫాక్స్ కానీ, ఇంకొకటి కానీ, క్రోమ్ కానీ, ఏదన్నా కానీ బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేస్తాం అంతే. బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేస్తాం. గేట్వే అంటే ఏంటి? వైఫై. మీకు అండర్స్టాండింగ్కి వైఫై గేట్వే అంటే అర్థమైందా? నేను ఒక నెట్వర్క్ అనేది వైఫై ఒప్పుని చూసుకున్నా, అది వైఫై కాకుండా వేరేది హోస్ట్ చేస్తుందా? డైరెక్ట్ సర్వరే హోస్ట్ చేస్తుంది అనుకో, అది కూడా ఏంటి? గేట్వేసే. జస్ట్ నేను ఎగ్జాంపుల్ కింద వైఫై తీసుకున్నాను, ఎందుకంటే లోకల్ నెట్వర్క్ లో వైఫైని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి. అది మీ కంప్యూటర్లో ఏమి యూజ్ చేస్తారు? సర్వర్స్ ని యూజ్ చేస్తారు. మీ కంప్యూటర్ ల్యాబ్ లో. అప్పుడు అది గేట్వే అవుతుంది. అప్పుడు ఏంది? అది గేట్వే అవుతుంది. అర్థమైందా? 1.1 అనమాట. ఎస్ అంతే, 1.1 అనమాట గేట్వే. మీకు ఇంకా డౌట్ ఉంది అనుకోండి, ఏ ఇమేజ్ అయినా ఓపెన్ చేయండి రా. 192.168.1.10 1.1 నుంచి ఇది ఎన్నో డివైస్? 10th డివైస్. 1.1 11th డివైస్. 1.2 12th డివైస్. ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్ 98.117.53.254. అంటే ఏంటి? ఇది చూడండి, ఇది ప్రైవేట్ అడ్రస్, అంటే అది లోకల్ గా తీసుకుంటుంది. బట్ అది ఆ వైఫై ఏం చేస్తుంది? బయట నెట్వర్క్ కి కనెక్ట్ అయ్యాలన్నప్పుడు బయట నెట్వర్క్ యొక్క నుంచి ఐపీ అడ్రస్ తీసుకుంటుంది. ఇప్పుడు మన సిస్టమ్ కి DNS లీక్ చేసినప్పుడు ఎలాంటి ఐపీ అడ్రస్ బయట నెట్వర్క్ నాకు అసైన్ చేసింది, అలాగే ఇక్కడ కూడా ఇవన్నీ లోకల్ గా కనెక్ట్ అయితే, బట్ ఇది బయటకి ప్రపంచానికి వైఫై కనెక్ట్ అవ్వాలంటే వైఫైకి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది అసైన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సోర్స్, డెస్టినేషన్ అంటే ఏంటి, వెబ్ సర్వర్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఫర్దర్ క్లాసెస్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు చూడండి రా, ఇప్పుడు నాకు ఆన్సర్ చేయండి. ఏ ఇమేజ్ చూసినా నాకు అర్థమవుతుంది సార్. ఇక నాట్ గురించి అర్థమవుతుంది, ఐపీ అడ్రస్ గురించి అర్థమవుతుంది, లేకపోతే రౌటర్ గురించి అర్థమవుతుంది, లేకపోతే ఏందనేది అర్థమవుతుంది. ఏ చూసినా నాకు అర్థమవుతుంది ఇక అనే వాళ్ళు ఉన్నారా? ఇంకా అర్థమవుతుంది కదా, ఏ ఇమేజ్ చూడు గూగుల్ అర్థమవుతుందిగా. హ్యాపీ? అర్థమవుతుందా లేదా? ఇస్ దేర్ ఎనీ చేంజెస్? ఎస్, 100%. ఇంతకంటే నేనైతే క్లాస్ తీసుకోవడం అయితే నా వల్ల కాదండి. ఇంత డీటెయిల్డ్ కంటే ఇంక మీకు ఇంకా అర్థం కాకపోతే దానికి నా బాధ్యత అయితే కాదు, అది మీరు చూసుకోవాల్సిందే ఏదన్నా ప్రాబ్లం ఉంటే. ఇంతకన్నా నేను ఇంకేం చెప్తానండి. ఇదిగోండి, ఇది చూస్తే మీకు ఈజీగా అర్థమైంది. నాట్ రౌటర్ ఏం చేస్తుందంటే పబ్లిక్ నెట్వర్క్ నుంచి ప్రైవేట్ నెట్వర్క్ షిఫ్ట్ చేస్తుంది, ప్రైవేట్ నెట్వర్క్ నుంచి పబ్లిక్ నెట్వర్క్ షిఫ్ట్ చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇమేజ్ చూసి కానీ నాట్ రౌటర్ ఇలా చేస్తుందా? అవుట్ గోయింగ్, ఇన్కమింగ్, పబ్లిక్ ఏంటి, ప్రైవేట్ ఏంటి, ఇది చూస్తే ఇంక ఈజీగా అర్థమైపోయింది మీకు. అది విషయం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఏది చూసినా అర్థమవుతుంది. ఇంకా చాలా డెప్త్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ప్రోటోకాల్స్ లో కూడా సబ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. వాటి గురించి కూడా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఎప్పుడన్నా ఒక పర్ఫెక్ట్ హ్యాకర్ అవ్వాలి అంటే ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి. ఇదే కంటెంట్ ని నేను యూట్యూబ్ లో పెడతాను కూడా, మీరు కూడా అక్కడి నుంచి కూడా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. అర్థమైందా? అది విషయం.